ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియమైన వారలారా, తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో చిన్న కుమారుడు తన హృదయంలో అనుకున్నటువంటి మాటలండివి. తన తండ్రి దగ్గర నుంచి తనకు రావలసిన వాటా నిమిత్తం రావాల్సిన ఆస్తిని అంతయు తీసుకుని వెళ్ళి ఆస్తులు మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టేసిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా నడుచుకొనుచు చివరికి తను తినడానికి కూడా ఆహారం అనేది ఏమీ లేకుండా పందులు తినేటువంటి పొట్టు తినే స్థాయికి వచ్చినప్పుడు అతను అనుకుంటున్నాడండి. ఏమని అనుకుంటున్నాడంటే, నా తండ్రి ఇంట కూలి పని చేస్తున్న వారందరికీ కూడా మంచి భోజన సదుపాయం దొరుకుతుంది కాబట్టి నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను ఒక మంచి ఆలోచన చేస్తున్నాడండి. ప్రియమైన వారలారా, అతను ఏమంటున్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పరలోకమునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని కదా అని అనుకుంటున్నాడండి. ప్రియమైన వారలారా, ఈరోజు సమాజంలో కూడా తెలిసి తెలియక చాలామంది తప్పులు దోషములు చేస్తున్నారండి. అయితే దోషములు తప్పులు చేసినప్పుడు దేవుని ఎదురు క్షమాపణ అడిగినట్లయితే దేవాది దేవుడు పాప క్షమాపణ కలిగించి వారందరికీ కూడా నిత్య జీవం పొందడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తాడండి. ప్రియమైన వారలారా, ఎందుకంటే మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నాము కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నాడండి. ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు కూడా దేవుని గురించి నువ్వు తెలియక ఏమైనా తప్పులు దోషములు చేసినట్టయితే ఇక మీద మీ యొక్క తప్పుని దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని ద్వారా క్షమాపణ పొంది, అయ్యా నాకు తెలియకుండా నేను ఈ తప్పులు చేశాను అని చెప్పి దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నట్టయితే దేవుడు మరో అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్నాడండి. ఆ చిన్న కుమారుడు కూడా తన తప్పులు తెలుసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన తండ్రి కనికరపడి చక్కగా మెడ మీద ముద్దు పెట్టుకుని చక్కగా గృహంలోనికి ఆహ్వానించడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఉదయకాల సమయం కూడా దేవాది దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు, నిత్య జీవంలోకి మనల్ని ఆహ్వానిస్తున్నాడండి. ఆయన రాజ్య వారసులుగా మనల్ని రమ్మంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఏంటంటే ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. అంటే ఏంటంటే, ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే దేవుని ఎదుట ఒప్పుకుంటే పాపక్షమాపణ దేవుని ద్వారా పొందుకొని ఆయన రాజ్య వారసులుగా మనం చేరినట్టయితే దేవుని ద్వారా మనం బహుగా దీవించబడతామని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే ఆయన దయామయుడండి. దేవాది దేవుడు దయామయుడు, అని కనికరపడేవాడు, ఆయన ప్రేమామయుడండి. మన మీద ఏ విధమైన ద్వేషము ఆయనకు లేదు. కాబట్టి ఎందుకంటే మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నాము కాబట్టి ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవునికి అనుగుణంగా మనం నడవాలని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఇక వాక్యం దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.